ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. చూడొచ్చు కృష్ణమ్మ పరవళ్లు ఏ రకంగా తొక్కుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నీటికి కూడా భారీ వరద నీరు వచ్చి అయితే మాత్రం కృష్ణా బ్యారేజ్కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాము. అసలు ఏ మేరకు గేట్లు ఎత్తారు, ఎంత వాటర్ని రిలీజ్ చేశారు, అధికారులకు ఎప్పటికప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మనతో మాట్లాడడానికి కొంత అధికారులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికీ కూడా మనకి ఎన్ని గేట్లు ఎత్తారు, సుమారుగా ఎంత వాటర్ రిలీజ్ అవుతుంది? సార్ యాక్చువల్గా చెప్పాలంటే మనకి శ్రీశైలం నుంచి 4 లక్షలు అయితే విడుదల చేయడం జరిగింది. 4 లక్షల క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది. అదే మొత్తంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతున్నది. మనకి నాగార్జున సాగర్ నుంచి అయితే 3 లక్షలు విడుదల చేయడం జరుగుతున్నది. పులిచింతల నుంచి 2,50,000 విడుదల జరుగుతుంది. ఈ మధ్యలో కృష్ణా రివర్లో ఈ మునియేరు, కట్టలేరు దగ్గర నుంచి కూడా ఒక 50,000 వెరసి ఓవరాల్గా అయితే కనుక ఈ రోజుకి 3 లక్షల డిశ్చార్జ్ అయితే మనకి ప్రకాశం బ్యారేజ్ వచ్చి చేరుతున్నది. మనం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకి ఒక 14,000 క్యూసెక్స్ విడుదల చేయడం జరుగుతుంది. మిగతా మొత్తం అంతా కూడా మన ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి విడుదల చేయడం. మొత్తం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఉంటాయి. ఈ 70 గేట్లు కూడా 7 అడుగుల మేరకు ఎత్తి 2,70,000ని మన కింద దిగువ ప్రాంతాలకు విడుదల చేసి ఇది మొత్తం అవనిగడ్డ దగ్గర సముద్రంలో కలుస్తుందండి అని చెప్పేసి హంసలదీవి దగ్గర. అయితే సార్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కూడా లంక గ్రామ ప్రజలు చాలా మంది నివాసం ఉంటున్నారు. లంక గ్రామ ప్రజలకి ఇటు నుంచి అటు రాకపోకలు కూడా ఇప్పటికే బంద్ అయిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళని ఎటువంటి అప్రమత్తం చేస్తున్నారు? దీనికి సంబంధించి అధికారులకి ఎలాంటి ఇన్ఫో మీరు అందజేస్తున్నారు? మేము ఈ ప్రకాశం బ్యారేజ్ నీటి విడుదల చేసే ముందుగానే జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా అటు అప్స్ట్రీమ్ సైడ్ కానీ దిగువ ప్రాంత వాళ్ళకి కానీ అందరి కలెక్టర్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కలెక్టర్లు అందరూ కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అందుచేత ఎటువంటి ప్రమాదాలు అయితే జరగలేదండి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎంత వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది సార్? ఇంకా ఎంత వరకు వరద నీరు పెరిగేటటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే మాకు వచ్చిన CWC రీడింగ్స్ ప్రకారం అయితే కనుక ఈ 3 లక్షలు మాత్రమే ప్రస్తుతం మనకు ఎక్స్పెక్టెడ్ చెప్పారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందనేది వాళ్ళ CWC గేజ్ ప్రకారం తెలుస్తుందని ఫోర్కాస్ట్ ప్రకారం తెలుస్తుంది. కృష్ణమ్మ పరవళ్లు ఏ రకంగా తొక్కుతుందో మీకు అర్థమవుతుంది. సుమారుగా 70 గేట్లని కూడా పూర్తిగా 7 అడుగుల మేరకు కూడా పైకి వరకు తీయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడైతే పర్యాటకులు కూడా అంటే ప్రకాశం బ్యారేజ్ పై నుంచి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు కూడా ఇదొక టూరిజం స్పాట్గా కూడా మారింది. చాలా మంది కూడా బ్యారేజ్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి కృష్ణమ్మ పరవళ్లను అయితే చూస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పటిగా అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర సహాయం కోసం కూడా 107 అలాగే 112 నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 180042501001 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అధికారులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వరద నీరు ఎప్పటికప్పుడు కూడా ఏ రకంగా ఉంది కంట్రోల్ చేసే దిశగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్కి అప్రమత్తం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి సంబంధించినటువంటి ఇన్ఫో మొత్తం కూడా ఎప్పటికప్పుడు అధికారులకు అయితే మాత్రం అందిస్తున్నామని అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో లంక గ్రామ వాసుల్ని, దివిసీమ వాసుల్ని కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని యువతలకి నుంచి అవతల నుంచి యువతలకి కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోవడంతో మాత్రం వారిని అప్రమత్తం చేశారు. కొంతమందిని కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వారిని సేఫెస్ట్ ప్లేసెస్కి కూడా చేర్చడం అయితే జరిగింది. వాటర్ ఇంకా పెరిగే ఉధృతి పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 3,10,000 క్యూసెక్ల వాటర్ అయితే రిలీజ్ అయింది. 70 గేట్లను ఎత్తారు, 7 అడుగుల మేరకు అయితే ఎత్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా మనకి వార్త ఎప్పటికప్పుడు తాజాగా అప్డేట్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లీలా, ABN ఆంధ్రజ్యోతి, కృష్ణా బ్యారేజ్ వద్ద నుండి. సో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మరి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి, అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రవి? సుమిత్ర, ప్రస్తుతానికైతే కృష్ణా బేసిన్ లో నుండి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో శ్రీశైలం నుంచి
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి అయితే భారీ వరద ప్రవాహం వస్తుంది. ఒంటి గంట సమయానికి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4,19,133 క్యూసెక్ల నీరు అయితే సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి మొత్తం 26 గేట్లను ఎత్తడం జరిగింది. 26 గేట్లలో 22 గేట్లు 5 అడుగుల మేర, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి మొత్తం 2,28,942 క్యూసెక్లు అయితే పులిచింతల వైపు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు. దిగువన ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీలకు గాను ఇప్పటికే 35 టీఎంసీలు చేరుకుంది. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి కరకట్టకు పుష్కర ఘాట్లు కూడా మునిగిపోయాయి. అయితే ఎక్కువగా స్టోరేజ్ చేయకుండా పులిచింతల ప్రాజెక్టు యొక్క 11 గేట్లను ఎత్తి దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను 585 అడుగుల లెవెల్ మెయింటైన్ చేస్తూ వచ్చేటటువంటి 4 లక్షల ఇన్ఫ్లోన్ అయితే 2,76,000కి అవుట్ ఫ్లోగా వదులుతున్నారు. మొత్తం 305 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 305 టీఎంసీలు అయితే నీరు నిల్వ ఉంచింది. ఇప్పటికే ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో కూడా పవర్ జనరేషన్ స్టార్ట్ అయింది. 2-4 టర్బైన్లు మినహా మిగిలిన 6 టర్బైన్లలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతా ఉంది. మరోపక్క పులిచింతల ప్రాజెక్టులో కూడా పవర్ జనరేషన్ స్టార్ట్ అయింది. 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన స్టార్ట్ అయింది. ఇప్పటికే కృష్ణా పరివార ప్రాంతంలోని దేశంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండమడంతో గత 5వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా 26 గేట్లు కొనసాగుతున్నాయి. మరింతగా ఇన్ఫ్లో బట్టి మరింతగా గేట్ల అడుగులు కూడా ఎత్తే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా పర్యాటక సెలవులు ఉండే నేపథ్యంలో పర్యాటక సందడి కూడా నాగార్జున సాగర్ కు ఎక్కువగా సందడి కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అయితే కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రవి.